హలో అండి, నమస్తే. నేను ఉమ. వెల్కమ్ టు మై ఛానల్ ఉమ చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులు కారపొడి అండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. పునుగులు కనుక ఈ రకంగా చేశారంటే కారపొడి కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. పెసర్లైనా నానబెట్టుకోవచ్చు, పెసరపప్పు అయినా నానబెట్టుకోవచ్చు. ఒక 5-6 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసుకుని ఒక గిన్నెలో వేసి ఈ పప్పుని నీళ్ళు అవి లేకుండా బాగా స్ట్రైన్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి వండకూడదు పెసరపప్పు రుబ్బుకునేటప్పుడు. ఈ విధంగా చిన్న కన్నాల జల్లెల్లో వేసుకుంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారపొడి చేసుకుందాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని వేసుకుని దోరగా వేయించుకొని తీసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కారపొడి. మనం పునుగులు అనేవి కొంచెం కారం అది వేయకుండా చేసుకుంటాం కాబట్టి కారపొడి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే ధనియాలు 2% ఉండాలి, జీలకర్ర 1% ఉంటే సరిపోతుందండి. ఆ విధంగా ధనియాలు ఎక్కువ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెం దోరగా కలర్ మారే వరకు మంటని చిన్న మంట మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. జీలకర్ర ఇట్టే మాడిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ముందుగా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రేకల్ని వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఈ కారపొడిని తీసుకోవాలి. ఇది ఎయిట్ జార్లో వేసుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఇడ్లీ వడ దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఈ కారపొడిని పునుగుల్లోకే కాదు. ఇప్పుడు పప్పు అంతా కూడా బాగా నీళ్ళు లేకుండా బాగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాము. మిక్సీలో కన్నా ఇది గ్రైండర్లో వేసుకుంటేనే పప్పు బాగా ఉరుమయ్యి పునుగులు బాగా వస్తాయండి, పొంగుతూ వస్తాయి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. చూసుకోండి. ఈ పప్పు నలిగేలోపు మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందాము. మూగుడు పెట్టి ఆయిల్ వేసుకుని ఈ నూనె వేడెక్కేలోపు పిండి అంతా కూడా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకుని ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. మంచి కలర్ అనేది వస్తాయి పునుగులు. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మనం వాటర్ ఏమి వేయకుండా రుబ్బుకుంటే పిండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం పప్పు వడబోసుకున్నప్పుడు నీళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఉంటే కనుక మనకి ఆయిల్ పీల్చేస్తాయి పునుగులు. నూనె బాగా వేడైన తర్వాత ఈ పునుగులను వేసుకోవాలి. ఇది చిన్న మంట మీద పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ మీద ఈ పునుగులను వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్చేస్తాయి పునుగులు. ఇలా పెద్ద మంట మీదే పునుగులను రెండు వైపులా వేపుకొని తీసుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాగ రెండు వైపులా పునుగులు బాగా వేగిన తర్వాత ఇవి ఆయిల్లోంచి తీసుకోవడమే. తక్కువ పప్పుతోనే ఎక్కువ పునుగులు వేసుకోవచ్చండి. కారపొడి కూడా చాలా బాగుంటుంది పునుగుల్లోకి. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా పునుగులు పండగ వచ్చిందంటే పునుగులు కారపొడి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.